కొంతమేరకు నిజం. కానీ ఈ కేసులను బట్టి ఉంటుంది. డబ్బు ఉంటే కూడా జైలు రావాలని ఏమి రూల్ లేదు. డబ్బు ఉన్నా కూడా జైలు రాని వాళ్ళు ఉన్నారు. డబ్బు లేకున్నా కూడా బెయిల్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. డబ్బుండి కూడా జైల్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ డబ్బు లేదా? ఆయన చాలా ఏళ్ళు జైల్లో ఉన్నాడు. లాలూ ప్రసాద్ యాదవ్ ఆయన బికారా, పేదవాడా? ఆయనకైనా ప్రొఫైల్ లేదా? మాజీ ముఖ్యమంత్రి, ఓ ప్రముఖ నాయకుడు కదా. సో అందువల్ల ఆ కంక్లూజన్ కూడా మనం రాలేము. కొంత డబ్బు ప్రభావం ఉంటుంది. డబ్బు ఉంటే నువ్వు పెద్ద లాయర్లను పెట్టుకోగలవు, వాదించగలవు. కానీ డబ్బు వల్లనే జడ్జిలు బెయిల్ ఇస్తారు అని మనం ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు జడ్జిల మీద చేయకూడదు, న్యాయ వ్యవస్థ మీద చేయకూడదు. అది చాలా అభ్యంతరకరమైన వాదన. డబ్బు ప్రభావం ఉంటుంది. డబ్బు ప్రభావం లేని ఏ వ్యవస్థ లేదు. కానీ కేసును బట్టి జడ్జిమెంట్లు వస్తాయి. సో మీకు సల్మాన్ ఖాన్ ఇప్పటికీ కేసులు తిరుగుతలేడా? మన దగ్గర డబ్బు లేదా? డబ్బు ప్రభావమే ఉంటే అల్లు అర్జున్ కేసే రాకుండా చూసుకోగలడు కదా. అందువల్ల మనం అట్లా ఎక్స్ట్రీమ్ కంక్లూజన్లో జ్యుడిషియరీ పైన బెయిల్ వచ్చిందంటే డబ్బు ప్రభావమే అనే కంక్లూజన్ రావడం కరెక్ట్ కాదు.